13వ అధ్యాయం. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 13. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం. తరువాత తీసారా? అందరు తీసారా? పేజ్ నెంబర్ 116. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 13 వర్స్ 22 మనం చదువుకుంటున్నాం. ఈరోజు మన మూల వచనం కీ వర్స్. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. దేవుడు ఎవరిని ఏర్పాటు చేశాడంట? దావీదును. ఎందుకో చూద్దాం. మరియు ఆయన అంటే దేవుడు చెప్తున్నాడు, యేసయ్య చెప్తున్న మాటలు. ఆయన నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటి. దావీదు వాళ్ళ నాన్న పేరు ఏం పేరు? యెషయి. చెప్పాలి గట్టిగా. దావీదు వాళ్ళ నాన్న పేరు ఏం పేరు? యెషయి. నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఎవరంట? దావీదు. ఎవరంట? నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఇంగ్లీష్ బైబిల్ ఏముందో తెలుసా? ఏ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్ అని ఉంది. ఏ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. దేవుని హృదయానుసారుడైన మనుష్యుడు అంట. తెలుగులేమో అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. తర్వాత అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గురించి సాక్ష్యం ఇచ్చెను. దేవుడు దావీదును ఏర్పాటు చేసుకోవడానికి ఒక ప్రాముఖ్యమైన విషయం ఉంది ఇక్కడ. ఏంటి దావీదులో ఉన్న లక్షణం ఏంటి? దేవుని ఇష్టుడు. చెప్పండి, దావీదు ఎవరు? దేవునికి ఇష్టుడు కదా. దేవుడే చెప్తున్నాడు, దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. దావీదు నా ఇష్టానుసారమైన మనుష్యుడు. ఎవరు ఇష్టానుసారమైన? దేవునికి ఇష్టానుసారమైన మనుష్యుడు దావీదు. ఎంత గొప్ప సాక్ష్యమో చూడండి. మనుషుల గురించి మనుషులు సాక్ష్యం ఇస్తే ఎక్కడో కొంచెం గొప్పగా చెప్పచ్చు, కొంత తగ్గించి చెప్పచ్చు. కానీ ఒక వ్యక్తి గురించి సాక్ష్యం ఇచ్చుకునేటప్పుడు ఆ వ్యక్తి కొన్ని గొప్పలు చెప్పుకోవచ్చు, కొన్ని అబద్ధాలు చెప్పుకోవచ్చు, కొన్ని తగ్గించి చెప్పుకోవచ్చు. కానీ దేవుడు ఒక వ్యక్తి గురించి సాక్ష్యం ఇచ్చాడంటే దాంట్లో 100% ఏముంటుంది? వాస్తవమే కదండి. దేవుడు అబద్ధం ఆడతాడా? దేవుడు అబద్ధం ఆడుటకు ఆయన ఎవరు కాడు? నరుడు కాడు కదండి. ఆయన సాక్ష్యం ఇచ్చాడంటే దావీదు గురించి ఇక్కడ ఎవరిస్తున్నారు సాక్ష్యం? ఎవరిస్తున్నారు సర్టిఫికేట్? దేవుడే ఇస్తున్నాడు. దావీదు ఎవరంటే నా ఇష్టానుసారుడైన మనుషుడు. దావీదు దేవునికి ఇష్టుడుగా బ్రతికాడు కాబట్టి దేవుడు ఏమన్నాడు? నాకు దావీదు ఇష్టుడు. మరొక వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. 2 Corinthians chapter 5 verse 9. కావున తీశారండి, క్రొత్త నిబంధనలో 161 పేజీ. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలెనని మిగులు అపేక్షించుచున్నాం. ఎవరికి ఇష్టలుగా ఉండాలి మనం? దేవునికి ఇష్టలుగా ఉండాలి మనం. చెప్పండి, ఎవరికి ఇష్టలుగా ఉండాలి? దావీదు ఎవరికి ఇష్టడుగా ఉన్నాడు? దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. కాబట్టి దావీదు గురించి దేవుడు ఏమన్నాడు? నాకు ఇష్టానుసారమైన మనుషుడు అన్నాడు. పౌలు ఇక్కడ చెప్తున్నాడు సంఘానికి, దేహమందున్నను అంటే ఈ దేహంలో మనం బ్రతికినా, దేహాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వెళ్ళినా ఎవరికి ఇష్టలుగా ఉండాలి? ఇట్ ఈస్ ఎ గోల్ ఆఫ్ సెయింట్ పాల్. పరిశుద్ధుడైన పౌలు యొక్క గురి ఇది, లక్ష్యం ఇది. తను చెప్తున్న ఒక గురి, తన గురించి తను మాట్లాడుకుంటున్న ఒక లక్ష్యం ఏంటంటే, దేహమును విడిచినను దేహమందున్నను నేను ఎవరికి ఇష్టడుగా ఉండాలి? దేవునికి ఇష్టడుగా ఉండాలి. చెప్పండి, ఎవరికి ఇష్టలుగా ఉండాలి? మై లైఫ్ ఈజ్ ప్లీజింగ్ అంటు గాడ్. నా జీవితము దేవునికి ఇష్టడుగా ఉండాలి. యవనస్తులారా, ఈ రాత్రి మన అంశము ఎవరు దేవునికి ఇష్టలు? ఎవరు దేవునికి ఇష్టలు? దేవునికి ఇష్టలుగా ఉండువారు ఎవరు? పౌలు తన కోరిక సంఘంతో మాట్లాడుతూ అంటున్నాడు, దేహమందున్నను దేహమును విడిచినను నేను దేవునికి ఎలా ఉండాలి?
ఇష్టడుగా ఉండాలి. దావీదు గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఏం చెప్పండి? దావీదు నాకు ఇష్టానుసారుడైన మనుష్యుడు, నాకు ఇష్టడు దావీదు. మనం దేవునికి ఇష్టలుగా ఉండాలి. కొన్నిసార్లు మనం మన తల్లిదండ్రులకు ఇష్టలుగా ఉండాలన్నట్టుగా ప్రయత్నం చేస్తాం, తప్పులేదు. తల్లిదండ్రులకు ఇష్టలుగా ఉండటంలో తప్పులేదు. కొన్నిసార్లు మనం మా టీచర్స్కి ఇష్టడుగా నేను ఉండాలి కదండి, మా ఫ్యాకల్టీకి ఇష్టడుగా నేను ఉండాలి, అందరు నన్ను బాగా చెప్పుకోవాలి, అది కూడా తప్పులేదు. కొన్నిసార్లు నేను ఆ అబ్బాయికి ఇష్టడుగా ఉంటే బాగుండంట, అది చాలా పొరపాటు కదండి. వాడు ఈరోజు ఇష్టపడినట్టే ఇష్టపడతాడు, తర్వాత ఏం చేస్తాడు? నువ్వా, నీ ముఖం చూసుకో అద్దంలో ఒకసారి అంటాడు. అవునా కదా? మనుషులు అలాంటి వాళ్ళు. మనుషులకు ఇష్టలుగా మనం ఎంతకాలమో బ్రతకలేం. మనుషులకు కాదు మనం ఇష్టలుగా ఉండాల్సింది. ఎవరికి ఇష్టలుగా ఉండాలి? మనల్ని సృష్టించి మన కొరకై ప్రాణం పెట్టిన యేసయ్యకు మనం ఎలా ఉండాలి? ఇష్టలుగా ఉండాలి కదండి. దేవుడు మన కోసం తన ప్రశస్తమైన ప్రాణమే పెట్టాడు, ఆయన విలువ పెట్టి కొన్నాడు కదా, కదండి. అవునా కదా? మీకు తెలుసా, ప్రపంచంలో చాలామంది గుడ్డి వాళ్ళు ఉన్నారా లేరా? ఉన్న వాళ్ళు అన్నవారు చేతులు ఎత్తండి. పాస్టర్ గారు, చాలామంది గుడ్డోళ్ళు ఉన్నారండి. చూస్తారుగా మీరు, ఉన్నారా లేరా? గుడ్డోళ్ళు ఉన్నారా లేరా? చెయ్యి లేకపోవటమో కాళ్ళు లేకపోవటం, ఏదో ఒక అంగవిహీనులుగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారా లేరా? ఉన్నారా లేరా? గట్టిగా చెప్పండి, ఉన్నారా లేరా? ఉన్నారన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అంగవిహీనులు, కుంటివారు, గుడ్డివారు ఎవరైనా. వెరీ గుడ్. పాస్టర్ గారు, ప్రపంచంలో మాలాంటి యవనస్తులు చాలామంది మోగోళ్ళకు ఉన్నారండి, వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు అన్న వాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారా లేరా? చెప్పండి. ఉన్నారన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఉన్నారా? మోగోళ్ళు, చెవిటోళ్ళు ఉన్నారా? కుంటోళ్ళు ఉన్నారా? గుడ్డోళ్ళు ఉన్నారా? కుష్ఠవ్యాధిగ్రస్తులు ఉన్నారా? ఇవన్నీ మీకు ఎవరికైనా ఉన్నాయా? ఇవన్నీ మీకు ఎవరికైనా ఉన్నాయా? దేవుడు మీకు చక్కటి కళ్ళు, చక్కటి చేతులు, చక్కటి కాళ్ళు, మంచి ముఖ వచ్చేసు కదండి. ఇవన్నీ ఇచ్చింది ఎందుకు? మీ ఇష్టానుసారం తిరగమనే, మీ ఇష్టానుసారం బ్రతకమనే. దేవుడు ఇవన్నీ మనకి ఇచ్చింది ఎందుకు? ఒరే పిచ్చోడా, కాలు లేనోడు సంగతి చూడు ఒకసారి. అసలు వాడు కంఫర్టబుల్ ఉంటాడా? ఒక కాలుకి దెబ్బ తగిలితేనే మనం ఒక రోజంతా ఏం చేస్తాం చెప్పండి? కుంటూ నడిస్తే కానీ అసలు అర్థం కాదు విషయం. కాళ్ళు లేని వాళ్ళ పరిస్థితి ఏంటని. కళ్ళు లేని వాళ్ళ పరిస్థితి ఎప్పుడన్నా ఆలోచన చేశారా? మీకే కళ్ళు లేవు అనుకోండి, ఒకసారి ఇమాజిన్ చేయండి, ఎట్లుంటారు మీరు? తౌడుకుంటా అందరిని హెల్ప్ అడగాలి కదా. అమ్మా మంచినీళ్ళు తెచ్చి, అమ్మా అన్నం పెట్టమ్మా, స్నానం చేయించమ్మా, డ్రెస్ ఇయ్యమ్మా. దేవుడు మీకు ఇవన్నీ ఇచ్చింది ఎందుకో తెలుసా? ఆలోచన చేయండి ఒకసారి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, నిర్గమాకాండం 4వ అధ్యాయంలో చూడండి. నిర్గమాకాండం, ఎక్సోడస్ చాప్టర్ 4, నిర్గమాకాండము 4వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. నిర్గమాకాండం 4వ అధ్యాయము 11వ వచనం తీశారండి అందరూ? ఎక్సోడస్ చాప్టర్ 4 వర్స్ 11, నిర్గమాకాండం 4వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నారు. పాత నిబంధనలో 47వ పేజీ. యెహోవా మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? మోగవానినే గాని, చెవిటివానినే గాని, దృష్టిగలవానినే గాని, గుడ్డివానినే గాని పుట్టించిన వాడెవడు? ఎవరండి వీళ్ళందరిని పుట్టించింది? ఎవరంట? గుడ్డోని పుట్టించింది, కుంటోని పుట్టించింది, మోగోని పుట్టించి ఎవరంట? ఎవరండి? యెహోవానైనా నేనే కదా. ఏమంటున్నాడు దేవుడు? యెహోవానైనా. కానీ దేవుడు మీకు ఈ గుడ్డుతనం, కుంటితనం ఏమన్నా ఇచ్చాడా? చెప్పండి, ఏమన్నా ఇచ్చాడా? వీ హ్యావ్ టు ప్రైజ్ గాడ్. దేవునికి వందనాలు చెప్పండి. ప్రభా, మమ్మల్ని అంగవిహీనులుగా పుట్టించినందుకు నీకు ఎప్పుడైనా చెప్పారా? వందనాలు చెప్పారా? వందనాలు చెప్పారా? వందనాలు ఇప్పుడన్నా చెప్పండి గట్టిగా, థ్యాంక్ యూ జీసస్ అనండి. ఎందుకు? దేవుడు చక్కటి అవయవాలతో మిమ్మల్ని పుట్టించినందుకు వీ హ్యావ్ టు ప్రైజ్ గాడ్ ఫర్ ఎవ్రీ ఆర్గన్ కదండి. ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నీ దేవుడు ఆరోగ్యంగా, ఆశీర్వాదకరంగా దేవుడు మిమ్మల్ని మనల్ని పుట్టించినందుకై మనం ప్రతిదినము దేవునికి ఏం చెప్పాలి చెప్పండి? థ్యాంక్స్ చెప్పాలి, వందనాలు చెప్పాలి కదండి. మనం అవన్నీ మర్చిపోతాం.
దేవుడు ఇంత గొప్పగా మనల్ని పుట్టించింది ఎందుకో తెలుసా? మనం దేవునికి ఎలా జీవించాలి? ఇష్టలుగా జీవించాలి. అది విషయం. దేవునికి ఇష్టలుగా జీవించడం మర్చిపోయి సమంత ఈ డ్రెస్ వేసుకుంటుంది, మహేష్ బాబు ఇట్లా ఉంటాడు, ఇవన్నీ ఆలోచన చేయటంలో మునిగిపోతున్నాం కదా. దేవునికి ఇష్టడుగా బ్రతకాలి. నన్ను సృష్టించి నాకు ప్రాణం పెట్టి తన స్వహస్తాలతో నన్ను తయారు చేసి నా కొరకై సిలువలో తన ప్రశస్తమైన ప్రాణం ఇచ్చి విలువ పెట్టుకొని నన్ను సంపాదించిన నా దేవునికి నేను ఎలా ఉండాలి? ఇష్టడుగా బ్రతకాలి. దేవునికి ఇష్టడుగా జీవిస్తే చాలు. నీ జీవితము అర్థవంతంగా జరిగిపోద్ది, ఆశీర్వాదకరంగా జరిగిపోద్ది. దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. మనం వీఆర్ ప్లీజింగ్ అన్ టు గాడ్. దేవునికి ఇష్టలుగా జీవించాలి. అదే మన కోరిక అయి ఉండాలి. పౌలు అన్నట్టుగా దేహమందునను దేహమును విడిచినా నేను ఎలా ఉండాలి? నేను దేవునికి ఇష్టడుగా బ్రతకాలి. మనుషుల కోసం కాదు మనం బ్రతకాలి. ఆ అమ్మాయి కోసం, ఆ అబ్బాయి కోసం, వారి కోసం, వీరి కోసం కాదు. మన కోసం ప్రాణం పెట్టిన మన ప్రాణప్రియుడైన యేసయ్యకి ఇష్టలుగా మనం జీవించాలి. అయితే దేవునికి ఇష్టలుగా ఉండువారు ఎవరు దేవునికి ఇష్టలు? ఈ అంశం మీద ఒక 4-5 విషయాలు ఈ రాత్రి మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిది చూడండి, ఎవరు దేవునికి ఇష్టలు? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వాక్యం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వాక్యం చదువుకున్నాం. ఎవరు దేవునికి ఇష్టలు? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమో, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. చెప్పాలి గట్టిగా. ఏం చేయాలి? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట ఏందంట? అసాధ్యము. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గాడ్ వితౌట్ ఫెయిత్. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా మనము ఉండుట అసాధ్యము. దేవునికి ఇష్టలుగా మనం ఉండాలంటే ఏముండాలి? మనలో విశ్వాసం ఉండాలి. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను. వాట్ ఈజ్ ఫెయిత్? విశ్వాసం అంటే ఏంటి? వాట్ ఈజ్ ఫెయిత్? ఫెయిత్ అంటే ఏంటి? FAITH. ఇంగ్లీష్లో ఫెయిత్ని ఏమంటాను చెప్పండి? FAITH అంటే ఫర్ ఆల్ ఐ ట్రస్ట్ హిమ్. నా జీవితంలో ఏది జరిగినా నేను ఆయన్ని నమ్ముతున్నాను. నేను ఎప్పుడు చెప్తా కదా, కెనడా దేశంలో నయాగారా జలపాతాలు ఉన్నాయి. ఆ 2 కొండల మధ్య ఒక ఆయన ఏం వేసుకొని నడుస్తున్నాడు? తాడు వేసుకొని నడుస్తున్నాడు. ఆ తాడు కానీ స్లిప్ అయ్యి ఆయన కింద పడ్డాడంటే ఏమైపోతాడు? లోయలో పడి చచ్చిపోతాడు. ఆయన నడుస్తున్నాడంట. నేను బాగా నడిచాను కదా ఈ కొండ దగ్గరికి వచ్చి, మీలో ఎవరైనా వచ్చి నా మీద ఎక్కితే నేను మిమ్మల్ని కూడా ఎక్కించుకొని పోతానంటే అందరూ భయపడ్డారు. కానీ ఒక పిల్లోడు వచ్చి ఏం చేశాడు చెప్పండి? గబక్కన ఆయన మీద ఎక్కాను, నేను వస్తానండి అని. ఆయన ఆ పిల్లోని ఎక్కించుకొని జాగ్రత్తగా తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి దించాడంట. టూరిస్టులు వచ్చిన వాళ్ళంతా ఆ పిల్లని పట్టుకొని నీకు ఎంత ధైర్యం రాబాలే ఎక్కావంటే, ఆ పిల్లోడు ఏం చెప్పాడు చెప్పండి? ఆ ఎక్కించుకుంది ఎవరో కదా ఆయన, మా నాన్నను పడేస్తాడా? విశ్వాసం అంటే టోటల్ సరెండర్నెస్. దేవునికి మనల్ని మనం సజీవుల యాగంగా సమర్పించుకోవటమే. దేవునికి మనల్ని మనం సజీవ యాగంగా ఏం చేయాలి? సమర్పించుకోవటం. అదే విశ్వాసం అంటే. పృథ్వీ మా శరత్ ముందుకు వచ్చి. విశ్వాసం అంటే అదే. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసము ద్వారా రాజ్యాలు జయించారు తెలుసా? విశ్వాసము ద్వారా గొప్ప కార్యాలు జరిగినాయి. నోవా విశ్వాసంతోనే ఓడగట్టాడు. హేబేలు విశ్వాసంతోనే దేవునికి శ్రేష్టమైన బలి ఇచ్చాడు. విశ్వాసంతోనే అబ్రహాము దేవుని పిలుపుకు లోబడ్డాడు. విశ్వాసం ద్వారా మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగం అనుభవించుట కంటే పాపాన్ని త్యజించాడు మోషే. విశ్వాసం ఉంటే. మీరు కూడా కొన్నిసార్లు వాట్సాప్ చూస్తూ ఉంటారు, ఫోన్ చూస్తుంటారు కదా అందరూ.
చూడరాని విషయాలు వస్తాయి. అప్పుడు మీరేం చేస్తారు తెలుసా? నిజంగా మీలో విశ్వాసం ఉంటే, నా దేవుడు నన్ను గమనిస్తుంటాడు, నా దేవుడు నన్ను పరిశీలిస్తుంటాడు, నా దేవుడు నన్ను చూస్తుంటాడు అని భయం ఉందనుకో మీకు, అదే విశ్వాసం అంటే. వెంటనే దాన్ని ఏం చేస్తారంటే పక్కకు పెట్టేస్తారంతే, పక్కకు పెట్టేస్తారు. కానీ మీలో ఉన్న స్వకీయమైన దురాశ ఏం చేస్తుందో తెలుసా? చూడలే, దేవుడు నిన్ను ఆడ చూస్తున్నాడు, దేవుడు నిన్ను ఎప్పుడు అడుగుతారు లెక్క, దేవుడి కాడికి నువ్వు ఎప్పుడు వెళ్తావు? చూడలే. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని పొందుకొనును. మరి శోధన ఎందుకు వస్తుందండి యవనస్తులుగా మాకు? అసలు మేము ఎందుకు శోధించబడతాం? ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధించబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కన్నును. మీలో ఒక స్వకీయమైన దురాశ ఉంటుంది, దాన్ని త్యజించలేరు మీరు. తల్లిదండ్రులు చెప్పినా వినరు, పాస్టర్లు చెప్పినా వినరు. అది త్యజించటమే విశ్వాసం అంటే, దాన్ని త్యజించటమే విశ్వాసం అంటే. దేవుడు చూస్తుంటాడు, అమ్మో నా దేవుడు నన్ను యోసేపు అలా బ్రతికాడు విశ్వాసంతో. పోతీఫర్ భార్య వచ్చి యోసేపు చొక్కా పట్టుకొని లొంగ తీసుకోవాలనుకుంది పాపం. ఆ రోజు ఇంట్లో ఎవ్వరు లేరంట, బైబిల్లో ఆ మాట కూడా రాసి. అంటే ఒకవేళ రోజు పనోళ్ళు ముందు మాట్లాడుతుందేమో. ఇంట్లో ఎవరు లేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు పోతీఫర్ భార్య వచ్చి యోసేపును శోధిస్తూ ఉంటే, యోసేపులో కూడా ఒక స్వకీయమైన దురాశ ఉంటుంది, కానీ లొంగలేదు, దాన్ని త్యజించాడు. ఎందుకో తెలుసా? యోసేపులో విశ్వాసం ఉంది, దేవుని ఎడల భయం ఉంది. నా దేవుడు నన్ను గమనిస్తుంటాడు. మా నాన్నను చూసినా చూడకపోయినా, మా అమ్మ చూసినా చూడకపోయినా, మా ఇంటి పక్కన చూసినా చూడకపోయినా, మా పాస్టర్ గారు చూసినా చూడకపోయినా, నన్ను నా దేవుడు గమనిస్తుంటాడు, నన్ను నా దేవుడు చూస్తుంటాడు, నేను నా దేవునికి లెక్క చెప్పాలి. పారిపోయాడు. దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. అలాంటి విశ్వాసము నీలో ఉంటేనే నీవు దేవునికి ఇష్టడుగా జీవించగలవు. ఎప్పుడైతే నీలో విశ్వాసం ఉంటుందో, విశ్వాసములో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. కాబట్టి దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మొదట మనలో ఏముండాలి చెప్పండి? దేవుని మీద మనకేముండాలి? విశ్వాసం ఉండాలి. నా దేవుడు నన్ను ఎవరు చూసినా చూడకపోయినా ఆయన ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. నేను చేసే ప్రతి దానికి ఆయన నాకేమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. వన్ డే, ఒక రోజు నేను జీవించిన జీవితానికి నేను ప్రతిఫలం తీసుకుంటాను. కాబట్టి నేను జాగ్రత్తగా జీవించాలి, దేవుని కొరకు జీవించాలి, దేవునికి ఇష్టడుగా జీవించాలి. అదే విశ్వాసం అంటే. కాబట్టి దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మొదట మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. రెండో మాట చూద్దాం. దేవునికి ఇష్టలుగా ఉండు వారిలో ఉండాల్సిన రెండవ లక్షణం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కావున మీరు ప్రియులైన అని తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో దేవునికి ఇష్టలైన. మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. అంటే దేవునికి ఇష్టలు ఎలా నడుచుకుంటారు? దేవుని పోలి నడుచుకుంటారు. చెప్పండి, దేవునికి ఇష్టలు ఎలా నడుచుకుంటారు? దేవుని పోలి మీరు ప్రియులైన పిల్లల వలె, అంటే దేవునికి ఇష్టలైన పిల్లల వలె ఎవరిని పోలి నడుచుకోవాలి? మన రోల్ మోడల్ ఎవరు చెప్పండి? ఇప్పుడు మీ రోల్ మోడల్ ఎవరు? బయట కొంతమందిని అడిగితే మా రోల్ మోడల్ నరేంద్ర మోడీ అండి, అందుకని గడ్డాలు పెంచుతున్నాం. మా రోల్ మోడల్ ఆమె ఆ సినిమా యాక్టర్ అండి, విరాట్ కోహ్లీ అండి, వాళ్ళండి వీళ్ళండి. కానీ మన రోల్ మోడల్ ఎవరు చెప్పండి? ఎవరు? ప్రియులు. దేవునికి ఇష్టలుగా మనం ఉండాలంటే మనం ఎవరిని పోలి నడుచుకోవాలి? ఆయన ఎలా నడుచుకున్నాడో మనం కూడా అలా నడుచుకోవాలి. మన వాక్
మన నడక దేవుని పోలి నడిచిన నడకగా ఉండాలి. దేవుని పోలి నడుచుకోండి, ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. అప్పుడు దేవుడు ఎలా నడిచాడు, యేసయ్య ఎలా నడిచాడు మనం నేర్చుకోవాలిగా. యేసయ్య ఎలా నడిచాడు, ఆయన అడుగుజాడలు తెలుసుకుంటేనే కదా మనం ఆయన పోలి నడుచుకోవాల్సింది. ఆయన అడుగుజాడలు ఏంటి చూడండి, ఆయన ఎలా నడుచుకున్నాడు ఈ లోకంలో ఉన్నప్పుడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21, 22 వచనాలు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలి యందు నడుచుకొనున్నట్లు. మనకేం ఉంచిపోయాడు యేసయ్య? ఫుట్ స్టెప్స్ అంటారు కదా. మనకేం ఉంచేలాడు యేసయ్య? మాదిరి అడుగు జాడలు ఉంచి వెళ్ళాడు యేసయ్య. ఏంటి ఆయన మాదిరి అడుగు జాడలు? 21 వచనం, 22. ఆయన ఏం చేయలేదు. ఆయన ఎలా నడిచాడు? యేసయ్య ఎలా నడిచాడు? ఈ పాపలోకంలో ఉన్నప్పటికీ ఏం చేయలేదు ఆయన. ఎక్కడ ఆయన శరీరంలోకి ఏం వెళ్ళలేదు, పాపం వెళ్ళలేదు. ఆయన 40 దినాలు, బాగా వినండి 40 దినాల ఉపవాసంతో ఉన్నప్పుడు అపవాది వచ్చి ఏం చేశాడు? యేసయ్యను శోధించాడు. మొట్టమొదటి శోధన ఏం చెప్పండి? ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తిను అన్నాడు కదండి. ఎలా ఏమన్నాడు చెప్పండి అపవాది? యేసయ్య బాగా ఆకలితో ఉన్నాడు. ఎప్పుడైతే మీరు అవసరతలో ఉంటారో అప్పుడే అపవాది మిమ్మల్ని ఏం చేస్తాడు? శోధిస్తాడు. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు, ఫోన్ దగ్గర ఉన్నప్పుడు, నెట్ బాగా వచ్చేటప్పుడు, బాగా ఇంట్లో ఒక్కళ్ళే ఉన్నప్పుడు, అట్నుంచి ఒక మెసేజ్ వచ్చింది, ఖాళీగా ఉన్నావా, చాట్ చేస్తావా నాతో, మెసేజ్లు పెడతావా నాతో. మంచి సమయంలో దుప్పటి కప్పుకున్నప్పుడు. యేసు ప్రభు కూడా బాగా ఆకలితో ఉన్నప్పుడే అపవాది వచ్చి శోధిస్తున్నాడు. ఏమని శోధిస్తున్నాడు? యేసయ్యకి ఇప్పుడు ఏం కావాలి? ఆకలితో ఉన్నవాడికి ఏం కావాలి? ఆహారం కావాలి. కాబట్టి అపవాది కూడా వచ్చి ఏమన్నాడు చెప్పండి? యేసయ్యా, నువ్వు బాగా ఆకలితో ఉన్నావు కాబట్టి ఈ రాళ్ళు ఎలా చేసుకో? రొట్టెలుగా చేసుకొని తినచ్చు కదా, ఆకలి తీరిద్ది కదా. వాస్తవం వాడు చెప్పింది మంచి సలహాయే. అపవాది కూడా ఏ సలహా ఇస్తాడు? సలహాలు బాగానే చెప్తాడు వాడు, బాగా చెప్తాడు సలహాలు. మేఘనాలకు పోయి అక్కడ పోయి అది చేసి వద్దాంపా, ఊరకుంట మీద అక్కడికి వెళ్దాంపా, ఎక్కడికి వెళ్దాంపా. యేసు ప్రభు ఏమన్నాడు చెప్పండి అక్కడ? మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన, వాక్యం ద్వారా అపవాది శోధన జయించాడు. పాపంలో పడిపోలా. ఆ మాట విన్నట్టయితే, యేసయ్య అపవాది మాట విన్నట్టయితే అపవాదికి దొంగిపోవాల్సి వచ్చింది. కానీ దేవుని వాక్యము యేసయ్యలో ఉంది కాబట్టి పాపంలో పడిపోవాలి. రెండవది, ఒక ఎత్తైన శిఖరం దగ్గరికి తీసుకెళ్ళాడు. అంటే బాగా హెచ్చించాడు. ఈ లోక అధికారాలన్నీ నీకు ఇచ్చేస్తాను, ఇక్కడి నుంచి దూకు అన్నాడు. అపవాది కూడా కొన్నిసార్లు మిమ్మల్ని ఎలా శోధిస్తాడు తెలుసా? ఎత్తైన స్థితిలో నిన్ను ఎక్కడ పెడతా, నా మాట వింటే నిన్ను ఏడ పెడతా? కొండ మీద పెడతా. హెచ్చింపుతో శోధిస్తాడు అపవాది. ఒకటి ఆకలితో శోధించాడు, అంటే శరీరంతో. రెండవది హెచ్చింపులో ఒక మంచి స్థానంలోకి తీసుకెళ్ళి, ఒక మంచి స్థితిలోకి తీసుకెళ్ళిగో ఇక్కడ పెడతా, నువ్వు నా మాట వింటే ఇక్కడ పెడతా కదా. యవనస్తులకి ఈ రోజుల్లో జెఫ్ బెజోస్ పక్కన నేనుంటే బాగుండు, మార్క్ జుకర్బర్గ్ ప్లేస్లో నేనుంటే బాగుండు, అక్కడ విట్టే పగటి కళలో కష్టపడితే దేవుడు ఎక్కడికైనా తీసుకెళ్తాడు కదండి. కష్టపడరు కానీ పగటి కళ్ళగా అంటుంటారు. పగటి కళలు అనంత్ అంబానీ పెళ్ళికి నేను వెళ్తే బాగుండు, నాకు ఇన్విటేషన్ వస్తే బాగుండు, పగటి కళ్ళు. అట్లా హెచ్చింపు. కానీ యేసయ్య ఆ శోధన ఎలా జయించాడు చెప్పండి? వాక్యం ద్వారా. ఆయన పాపము చేయలేదు. చూడండి ఆయన అడుగుజాడలు 22 వచనం. ఆయన పాపము చేయలేదు. రెండవది, ఆయన నోటను, యేసయ్య నోటిని కాపాడుకున్నాడు. యవనస్తులారు, మీరు ఎంతమంది నోటిని కాపాడుకుంటున్నారు? యేసయ్య అడుగుజాడలు చూడండి, ఆయన ఎలా నడుచుకున్నాడు.
పాపం చేయకుండా తను తాను కాపాడుకున్నాడు. నోటిలో బూతులు రాకుండా, కపటమైన మాటలు రాకుండా, అనగూడని మాటలు రాకుండా తన నోటిని కాపాడుకున్నాడు. 23వ వచనం, ఆయన దూషించాడు. ఎవరన్నా యేసయ్య దూషించాడా? ఆయన అడుగు జాడలు చూడండి. 4వది, ఆయన శ్రమ పట్టబడి బెదిరించాడు. ఎవరన్నా? కానీ మీరేం చేస్తారు? మా సంగతి తెలియదురే, మేము వదులుకే కాంపౌండ్ అయితే కాంపౌండ్ వాళ్ళకి ఎక్స్ట్రా మీసాలు వచ్చుంటాయా? మేము వాళ్ళం వీళ్ళం బెదిరిస్తారు. అవకాశం జరిగితే మేము ఏదైనా చేస్తాం, మేము అదైనా చేస్తాం. బెదిరించలేదు. ఆయన శ్రమ పెట్టబడి ఏం చేయలేదు చెప్పండి? బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను. అది యేసయ్యది. యేసయ్య దేవునికి అప్పగించుకున్నాడు అన్ని విషయాలు. అలా దేవునికి ఇష్టలుగా మనం ఉండాలంటే ఎవరిని పోలి నడుచుకోవాలి? దేవుని పోలి నడుచుకో. యేసయ్య ఎలా నడిచాడు ఈ లోకంలో పాడతాం కదా మనం. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసయ్య. యేసయ్య ఎలా నడిచాడు? ఆయన పాపం చేయలేదు, ఆయన నోటిలో ఏ కపటము లేదు, ఆయన ఎవరిని బెదిరించలేదు, ఆయన ఎవరిని దూషించలేదు. ఆయన దేవునికి తన్ను తాను ఏం చేశాడు? అప్పగించుకున్నాడు ప్రతి విషయంలో. మనం కూడా దేవుని పోలి నడుచుకున్నప్పుడే మనం దేవునికి ఎలా ఉంటాం? ఇష్టలుగా ఉంటాం. 3వ మాట, ఎవరు దేవునికి ఇష్టలు? రోమాపత్రిక 14వ అధ్యాయం 18వ వచనం. రోమన్స్ చాప్టర్ 14 వర్స్ 18. రోమాపత్రిక 14వ అధ్యాయం 18వ వచనం. క్రొత్త నిబంధనలో 143వ పేజీ, రోమాపత్రిక 14:18. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. చూడండి, క్రీస్తుకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడు. క్రీస్తుకు మనం ఏమై ఉండాలి? క్రీస్తుకు దాసులమైతేనే దేవునికి మనం ఎలా ఉంటాం? ఇష్టలుగా ఉంటాం. 3వది, ఎవరైతే క్రీస్తుకు దాసుడుగా ఉంటారో వారే దేవునికి ఇష్టలు. దాసుడు అంటే ఎవరు చెప్పండి? పనివారు, సేవకులు. దాసుడు అంటే బానిస కదండి. యేసుప్రభు ఒక చోట ఏం చెప్పాడు తెలుసా? పాపము చేయు ప్రతివాడు పాపానికి ఏమై ఉన్నాడు? దాసుడై ఉన్నాడు. పాపానికి దాసులా మీరు చెప్పండి? కొంతమంది ఫోన్కి దాసులు, అవునా కాదా? ఏదో ఈ యూత్ మీటింగ్ అని సేపు ఫోన్ పక్కన పెడతారు, ఏడ కూర్చొని కూడా ఫోను, చాటింగ్స్, మెసేజ్లు. ఎంత కంగారో మీకు. మన ఒక అబ్బాయి ఒక మెసేజ్ పెట్టాడు, తల్లో పేలున్నవారు, చేతిలో ఫోన్ ఉన్నవారు ప్రశాంతంగా ఉండలేరంట. ప్రశాంతంగా ఉండలేరంట. ఏమేంటి అంట చెప్పండి? తల్లో పేలున్న వాళ్ళు, చేతిలో ఫోన్ ఉన్న వాళ్ళు ఎలా ఉండలేరంట? అస్సలు జీవితంలో ప్రశాంతంగా ఉండలేరంట. మీకు లేస్తే ఫోన్తోనే ఏం అబ్బా ఏం వాట్సాప్ కాసేపు ఏమొచ్చింది. పాపము చేయు ప్రతివాడు పాపానికి దాసుడు. మీరు పాపానికి దాసులా లేక క్రీస్తుకు దాసులా? క్రీస్తుకు దాసుడు అయిన వాడు దేవునికి ఎలా ఉంటాడు? ఇష్టుడై ఉంటాడు. క్రీస్తుకు దాసుడు దేవునికి ఇష్టుడు. దేవునికి ఇష్టలుగా ఉన్నారు మీరు క్రీస్తుకు దాసులైతే దేవునికి ఇష్టలుగా ఉంటారు. చెప్పండి, మీరు క్రీస్తుకు దాసులేనా? పౌలు ఇదే రోమాపత్రిక 1వ అధ్యాయం చూడండి, తన గురించి ఏమైనా పరిచయం చేసుకున్నాడో. రోమాపత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదవండి ఆ మాట. యేసు క్రీస్తు దాసుడును అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము 3 విషయాలు రాసుకున్నాడు తన గురించి. ఏమని రాసుకున్నాడు పౌలు? 1 ఎవరు చెప్పండి? యేసు క్రీస్తు దాసుడును. 2వది అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడును. 3వది ఆయన సువార్త నిమిత్తం నేనేం చేయబడ్డాను? ప్రత్యేకించబడ్డాను. ఇది మన క్వాలిఫికేషన్. యేసుక్రీస్తు దాసులంగా ఉండాలి మనం. చెప్పండి, మీరు యేసుక్రీస్తు దాసులేనా? ఉదయం లేచి బైబిల్ చదువుకుంటున్నారా? క్రీస్తు దాసులుగా అయితే అసలు దాసుడికి తన మీద తనకేం ఉండదు? అధికారం ఉండదు అసలుకి.
ఎందుకు తెలుసా? దాసుడు ఒకటి చేతి కింద ఏమయ్యాడు చెప్పండి? ఒకని అధికారంలోకి వెళ్ళిపోయాడు. యేసు ప్రభుని మనం ఎప్పుడైతే మన సొంత రక్షకునిగా అంగీకరించామో మనం ఇప్పుడు ఎవరు చెప్పండి? పౌలు ఎప్పుడైతే యేసు ప్రభుని తెలుసుకున్నాడో ఏమయ్యాడు ఇప్పుడు పౌలు? చెప్పండి గట్టిగా, ఏమయ్యాడు? చెప్పరే, గట్టిగా చెప్పండి. ఎవరు ఏమయ్యాడు? యేసుక్రీస్తు దాసుడయ్యాడు. మీరు ఇప్పుడు యేసు ప్రభుని నమ్మితే మనం కూడా ఇప్పుడు ఏం కావాలి? నిజంగా యేసు ప్రభు దాసులేనమ్మా మీరు? యేసు ప్రభు దాసులేనా? మన యజమాని ఎవరు? మనం యేసు ప్రభు దాసులమైతే మనకి యజమాని ఎవరు? మనం దాసులమైతే మన యజమాని ఎవరు? దాసుడు ఎప్పుడు యజమాని చెప్పిన మాట మనం యజమాని చెప్పిన మాట వింటున్నాం లేదు. వీడొకడు ఫోన్ చేస్తాడు ఆ సందులో, రే నరేంద్ర ఆడికెట్లా బా, వెంటనే యేసు ప్రభు దాసులు, దేవునికి ఇష్టలు. అమెరికా దేశంలో ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నప్పుడు ఆ రోజుల్లో దాసులు కొనుక్కునేవాళ్ళు. బానిసలు ఏం చేస్తారు తెలుసా? కొనేవాళ్ళు. బానిసలు వేలం వేస్తుంటే అబ్రహాం లింకన్ గారి కారు అటు వెళ్తుందంట, ఆపాడంట ఆ వేలం పాటు చూద్దామని. ఒక అమ్మాయిని వేలం వేస్తుంటే చిన్నపిల్లని కొన్నాడు ఆయన, డబ్బులు ఇచ్చుకొని దగ్గర పిలుచుకున్నాడు. ఈ రోజు నుంచి నువ్వు ఇక దాసురాలివి కాదు, బానిసవు కాదు, యు ఆర్ ఫ్రీ, రైట్ నౌ యు ఆర్ ఫ్రీ, గో, నువ్వు ఎక్కడికి వెళ్తావు వెళ్ళిపో. ఈ అమ్మాయి ఆడకెళ్ళాలో తెలియక నేరుగా ఆడకెళ్ళిందో తెలుసా? ఎవరైతే అమ్మారో వాళ్ళ దగ్గరికి పోయిందంట. ఎక్కడికి వెళ్ళిందంట? ముందు ఎవరైతే అమ్మారో అది చూసారా? మనం యేసు ప్రభు దాసులమైనా మరలా ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? సైతాను కాడికి వెళ్ళాలి. క్రీస్తు దాసుడు, దేవునికి ఇష్టడు. ఆఖరి మాట చూసుకొని ప్రార్థన చేసుకుందాం. సామెతలు 11:20. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 20వ వచనం. సామెతలు, ప్రొవర్బ్స్ చాప్టర్ 11:20. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. యథార్థంగా ఎవరైతే ప్రవర్తిస్తారో, యథార్థమైన ప్రవర్తన ఎవరికైతే ఉంటుందో వారు దేవునికి ఇష్టలు. యథార్థత, ఇంటిగ్రిటీ అనే మాట ఇంగ్లీష్లో. యథార్థత చెప్పండి గట్టిగా, యథార్థత. ఈ రోజుల్లో యవనస్తులకు యథార్థత లేదు, ద్వంద్వ స్వభావం. అమ్మోల ముందు నాన్నోల ముందు ఒక ప్రవర్తన కదండి. పుస్తకం తీసుకొని చదివినట్టే ఉంటుంది. అబ్బా వాళ్ళ అమ్మ అనుకుంటుంది, మా అమ్మ ఎంత బాగా చదివిద్దో, చదువుల రాణి, పరుగుల రాణిలాగా. మా అమ్మ ఎవరు? చదువుల రాణి, చదువుల తల్లి, వసంతమ్మ, సరస్వతి. వాళ్ళ అమ్మ నాన్నకి ఆ అమ్మాయి మీద అబ్బా అన్నీ మీరు చేస్తున్నారైతే మొత్తం ఎన్ని ఉన్నాయి అని వాళ్ళ అమ్మ నాడు బానిచ్చేదనో ఏంటి ఏడన్నావో చెప్పు కదా. యథార్థ ప్రవర్తన లేదు. యథార్థ ప్రవర్తన కలిగిన వారు దేవునికి ఇష్టలు. యథార్థత లేకపోతే మనకు మనమే మోసం చేసుకుంటాం కదా. ఒక అమ్మాయి రోజు కాలేజీకి వెళ్ళిద్దంట. మా అమ్మాయి ఇక్కడ తలదించుకుంటే ఎక్కడ తలెత్తిద్ది? కాలేజీలోనే. వాళ్ళ నాన్న అభిప్రాయం, పాపం వాళ్ళ నాన్న అభిప్రాయం. ఫస్ట్ ఇయర్ అలాగే వెళ్ళిందంట. పాపం మార్కులు అడిగేవాడు కాదు. ఎందుకు? రోజు వెళ్తుందిగా, ఖచ్చితంగా నా కూతురు ఏమైద్ది? పాస్ అయిద్ది. ఎందుకు? రోజు పుస్తకాలు చదివిద్ది, రోజు వెళ్తుంది అని వాళ్ళ నాన్న. సెకండ్ ఇయర్ కూడా వెళ్ళిందంట. థర్డ్ ఇయర్లో వాళ్ళ ప్రొఫెసర్ ఒక ఆయన వాళ్ళ నాన్నకి ఎదురుపడ్డాడట. ఎదురుపడి, సార్ ఏంటి అసలు మీ అమ్మాయి రాలేదండి కాలేజీకి. ఎవరి గురించి మాట్లాడుతున్నారండి మీరు? మా అమ్మాయా కాలేజీకి రావట్లేదా? ఈరోజు కూడా వచ్చిందండి, రోజు వచ్చిందండి, 80% అండి ఆమె రెగ్యులర్ హాజరు. ఎవరి గురించి? మీరు ఎవరో గురించి. లేదండి మీ అమ్మాయే. మా అమ్మాయా? రెండోసారి అది చూపిస్తారండి. అసలు మా అమ్మాయి గురించే మీరు ఆయన. పాపం ఈయన ఫస్ట్ టైం ఎక్కడికి వెళ్ళాడు? కాలేజీకి వెళ్ళి ఆ అమ్మాయి హాజరు చూసేసరికి ఫస్ట్ ఇయర్లో రాలా, సెకండ్ ఇయర్లో రాలా. అసలు ఆ అమ్మాయి ఫస్ట్ ఇయర్ పాస్ కాలా, సెకండ్ ఇయర్ పాస్. మళ్ళీ ఇప్పుడు ఏ సంవత్సరం అమ్మాయి? వాళ్ళ నాన్నకి ఏమని చదువుతుంది? థర్డ్ ఇయర్. నాన్న ఫీజులు కట్టాలి నాన్న, అంత కట్టాలి నాన్న, ఇంత కట్టాలి.
ఏమైందో తెలుసా మీకు? ఫ్యాక్ట్ ఇది, నిజంగా జరిగింది. వాళ్ళ నాన్న ఆ విషయం చూసి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళేసరికి ఈ అమ్మాయి సాయంత్రం కాలేజీ నుంచి వచ్చినట్టే వచ్చింది. అమ్మాయి అడగబోయి వచ్చావమ్మా తెలియనట్టుగా అడిగాడు. ఏంటి నాన్న కొత్తగా అడుగుతున్నా, నీకు తెలీదా? నీ కాలేజీ నుంచే, ఎదుగు కాలేజీ బస్ దిగి ఇట్టే వచ్చాను. అవునమ్మా, కాలేజీ బస్ దిగే వచ్చావా? సరేనమ్మా అని చెప్పి తన విషయాలన్నీ ప్రిన్సిపాల్ గారు ఇచ్చిన ఆ రిపోర్ట్ అంతా చూపించి, ఇది నీది కాదమ్మా, ఈ పేరు నీది కాదా, నువ్వు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్సే రాయలేదంటగా, సెకండ్ ఇయర్ ఎగ్జామ్సే రాయలేదంటగా, ఇంట్లో ఉంటే నువ్వన్న ఉండాలి, నన్ను మోసం చేసినందుకు నువ్వన్న ఉండాలి, ఈరోజు నేనన్నా బ్రతికుండాలి, తేల్చుకో. ఉంటే నువ్వన్నా ఉండాలి, ఇంట్లో నేనన్నా ఉండాలి, నేను శాశ్వతంగా ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోతాను నువ్వు ఇంట్లో ఉంటే. నన్ను ఇంత మోసం చేసినందుకు నా కళ్ళ ముందు నువ్వు ఉండటానికి లేదు. ఓ, ఎక్కడికి వెళ్ళిపోతావు వెళ్ళిపో. లేకపోతే నువ్వు ఇంట్లో ఉంటాను అంటే నేను ఇంట్లో నుంచి శాశ్వతంగా మీకు దూరం వెళ్ళిపోతాను. ఏది కావాలో తెలుసు, జరిగిన విషయం చెప్తున్నాను నేను. యథార్థ ప్రవర్తన గలవారు దేవునికి ఇష్టలు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తనా పంటకు వస్తాడు. తెలుసా? ఇంతకు తర్వాత ఏం జరిగింది తెలుసా? ఆ రాత్రి వాళ్ళ నాన్న చచ్చిపోయాడు. ఆ రాత్రి ఆ ఇంట్లో వాళ్ళ నాన్న చచ్చిపోయాడు. యథార్థంగా జరిగిన సంఘటన. మోసపోవద్దు, మోసం చేయబాక, యథార్థంగా జీవించండి. యథార్థ ప్రవర్తన గలవారు దేవునికి ఇష్టలు. ఈ 4 విషయాలు కలిగి, ఒకటి విశ్వాసం కలిగిన వారు దేవునికి ఇష్టలు, రెండవది దేవుని పోలి నడుచుకునేవారు దేవునికి ఇష్టలు, మూడవది క్రీస్తుకు దాసుడైన వారు దేవునికి ఇష్టడు, నాలుగవది యథార్థ ప్రవర్తన గలవారు దేవునికి ఇష్టలు. దేవునికి ఇష్టలుగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృప ఈ రాత్రి మనకు దయచేయను గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, దయగల దేవా, ప్రేమ స్వరూపి, నీకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రి మీరు మాకు అందించిన విలువైన వర్తమానాన్ని బట్టి స్తోత్రం. యవనస్తులు కొడుకులో విన్న ఈ మాటలు దీవెనకరంగా చేయండి. యవన బిడ్డలు విన్నారు, లైవ్లో చూస్తున్న బిడ్డలు విన్నారయ్యా. విన్న ప్రతి మాట మా జీవితాలకు ఆశీర్వాదకరంగా చేసి మీకు ఇష్టలంగా మేము నడుచుకోవటానికి మీ కృప దయచేయండి. ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం ప్రభా, మీకు ఇష్టంగా మేము బ్రతికినప్పుడు మాకు సంతోషం, సమాధానం దొరుకుతుంది. కాబట్టి సంతోషంగా, సమాధానంగా ఈ లోకంలో మీ కొరకు బ్రతికి మీకు ఇష్టలంగా జీవించి మీ సమాధానానికి వారసులమయ్యే భాగ్యం దయచేయమని యవన బిడ్డలందరినీ కూడా విన్న వాక్యముతో వారిని నడిపించి, వాక్యం వారి హృదయాలు భద్రపరిచి నూరంతలుగా ఫలభరితంగా మార్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఈ రాత్రి యవనస్తుల కుడికలో పాల్గొని యవన బిడ్డలందరికీ, మన సంఘానికి, చూస్తున్న బిడ్డలకి ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతము తోడైండును గాక. ఆమేన్. ఆమేన్.